కేసీఆర్ గారు గద్దర్ గారి విషయంలో కూడా అలాగే జరిగిందంటారు. గద్దర్ విషయంలో అట్లా జరగకపోవచ్చు, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నా, ఒక ఇంజనీర్లతో ఒక డిస్కషన్ లో ఉన్నా, బయట ఎవరు ఉన్నా కూడా వాళ్ళని పిలవరు. కానీ గద్దర్ లాంటి వాడిని లోపల పిలిచి కూర్చోబెట్టి ఇంత టీ ఇచ్చి, సార్ బిజీగా ఉన్నారు, మీకు సార్ ఫ్రీ అయినాక మీకు అపాయింట్మెంట్ ఇస్తాము, ఈ రోజు వెళ్ళిపోండి అని చెప్పాల్సి ఉండే. అది సంతోష్ తప్పని నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఆ రోజు, ఎవరు ఇన్ఛార్జ్, వాళ్ళ సంతోష్ ఉన్నాడా లేదా. కానీ ఒక్కటేంటంటే బ్లేమ్ మాత్రం మొత్తం సంతోష్ మోస్తున్నాడు. అయితే ఆయన ఉడుకు రక్తము, యువకుడు, కొన్నిసార్లు ఆయన కూడా తప్పు చేయొచ్చు. కొంతమందిని ఆయన ముఖ్యమైన వ్యక్తులను కల్పించడంలో 5-6 సార్లు ట్రై చేసినా కూడా సాధ్యం కాకపోవచ్చు. వీళ్ళ విసుగొస్తుంది. స్వామి గౌడే ఆరోపణ చేశాడు, ఈయనే కలవనియలేదు, నీకు నాకు మధ్య గ్యాప్ ఎక్కడిది అన్నాడు కేసీఆర్తో మళ్ళీ జాయిన్ అయినప్పుడు. సీత కష్టాలు పీతాయి. అయితే నేనేమంటున్నా అంటే రమ్యారావుకు వాళ్ళ కుటుంబంలో సంతోష్కు మధ్య చాలా కాలం నుంచి ఆ పురపొచ్చాలున్నాయి. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. వాళ్ళు ఆమెకు అన్యాయం జరగడంలో ఆయన పాత్ర ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, పార్టీ విషయంలో పడాల్సిన రాళ్ళు ఒక 10 పడితే సంతోష్ మీద, పడకూడని 90 పడ్డాయి. కొన్నిసార్లు ఆయన కూడా తప్పులు చేయొచ్చు, కొన్నిసార్లు కావాలని ఆయన కొంతమందిని ఆపొచ్చు కూడా ఒకసారి. కొన్ని విషయాలలో ఎగ్జామ్షన్ ఉన్నా కూడా. బట్ 90% ఏంటంటే నాయకుని దగ్గర ఉన్న వాళ్ళు సంతోష్ కావచ్చు, అంతకుముందు హరీష్ కావచ్చు. సంతోష్ రాకముందు హరీష్ మీద కూడా ఇటువంటి బాధలు ఉన్నాయి. అంటే కేసీఆర్ మనస్తత్వం ఎటువంటిది అంటే ఉద్యమ కాలంలో ప్రతి ఒక్కటి భుజం మీద చేసి అందరితో కలిసి భోజనం చేసిన వ్యక్తి, అందరి ఇళ్లలో పోయిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయినాక రానిపోయేసరికి ఆ నింద ఎవరి మీద పడుతుంది? ముఖ్యమంత్రి మీద పడదు. గర్వం పెరిగింది అంటారు, ఆయన మీద పడదు, ఏదైనా కానీ పక్కన ఉన్నవాడి మీద పడుతుంది. కల్పించాడు. ఇది సహజంగా జరిగేది. సంతోష్ విషయంలో కొద్దిగా ఎక్కువ జరిగింది. హ్యాండిల్ చేయడంలో ఆయన కొన్ని లోపాలు చేసి ఉండవచ్చు, అర్థం చేయించడంలో లోపాలు చేసి ఉండవచ్చు, కొన్నిసార్లు ఫోన్లు ఎత్తకపోవచ్చు. ఇవన్నీ దాన్ని గ్యాప్ మాత్రం ఆయన పెంచిండు అనేది నేను ఒప్పుకోను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ కుటుంబంలో గ్యాప్ పెంచిండు అనే ఆరోపణ ఉంది కదా, అది కావాలని ఆయన టార్గెట్ చేసుకోదు. అదే మీ అభిప్రాయం మీరు చెప్పారు సార్. ముందు ఏం జరగబోతుందని తెలుస్తుంది, మనం కూడా చూస్తాం. నేనేమంటున్నాను రవి, ఏమీ జరగదు. ఈ పార్టీ ఇంటాక్ట్ ఉంటుంది. ఒకవేళ కవిత గారు ఏదైనా పార్టీ పెడదామని అనుకున్నా, ఆమె జాగృతిని స్ట్రెంథన్ చేస్తున్నప్పుడు ఇటువంటి అపవాదు సహజమే. అయితే ఆమె ఖండించింది. ఒకవేళ ఆమెకి నిజంగానే ఒకరోజు బుద్ధి పుట్టింది అనుకుందాం పార్టీ పెట్టాలని, లేదా పరోక్షంగా ఒకరితో పార్టీ రిజిస్టర్ చేయించింది అనుకుందాం, కేసీఆర్ గారు పిలిచి దాన్ని సెటిలైట్ చేయగలుగుతారు. ఆయన బతుకున్నంత వరకు ఈ పార్టీ చీలదు, ఈ పార్టీలో ఇంకొకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు ఆయన ఇచ్చేదాకా. ఆ పోటీ పడే అవకాశం కూడా లేదు. కేటీఆర్ గారు ఆ పార్టీ ప్రెసిడెంట్ కొనసాగుతారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రేపు పూర్తి స్థాయి ప్రెసిడెంట్గా ఉంటాడు. డైనమిజం అయితే అందరిలో ఉంది, ఎవరు అనర్హులు కాదు. అందరూ మంచి లీడర్లే. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏమన్నా అడగండి, ఎందుకంటే టైం అయిపోతుంది ఇక్కడ. ఏం లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా నిన్న జరిగినటువంటి మీటింగ్లో, ఏదైతే నల్లమల్ల ఏరియాలో జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు ఏంటంటే ఆ 5 సన్నాసులను మాట్లాడారు సార్. అది ఎవరిని అన్నారు ఏంటంటే అది క్లారిటీగా అందరికి, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్నాసులను అన్నారనేది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అంటే ఈయన కూడా పేర్లు పెట్టకుండా కేసీఆర్ లాగానే స్ట్రాటజీ చేస్తున్నాడు అనేది ఒక రకమైన వార్త. ముందు నేను థ్యాంక్స్ చెప్తాను రేవంత్ రెడ్డికి, ఎందుకంటే సన్యాసి అనే పదంతో ఆపిండు కాబట్టి. అంతకంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ఎప్పుడు ఆయన అట్లే పోతాడు మెడకేసుకుంటా. భాషలో కొంచెం మార్పు ఉన్నది, అది కూడా గమనించాలి. అంటే ఇన్ని రోజులు ట్రోల్ చేస్తారు కదా సరే, ఏది ఏమైనా కూడా ఆయన లోపల క్రమంగా మార్పు వస్తున్నది, అది మనం నోటీస్ చేయాలి. రెండవది ఏంటంటే ఆ మాట అన్నా కూడా ఒక ఆయన బ్లేమ్ చేయడంలో ఎప్పుడు కూడా ప్రతిదానికి కేసీఆర్ గారినే బాధ్యుని చేసే విధంగా కాళేశ్వరం విషయం కావచ్చు, ఫైనాన్సెస్ విషయం కావచ్చు, అర్ధసత్యాలు చెప్తూ బ్లేమ్ చేస్తున్నాడు. ఇది కూడా అందులో భాగం అనుకోవాలి. అంతేగాని రేవంత్ రెడ్డి అన్నట్టు వాళ్ళేం సన్యాసులు గారు, ఒక్కొక్కరు ఒక రాజ్యాన్ని ఏలేంత శక్తి సంపన్నులు. రేవంత్ రెడ్డి మాలాంటి వాళ్ళని కూడా అప్పీల్ చేసాం, భాష మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. బట్ ఆయన స్లోగా ఆ ట్రాక్ లోకి వస్తున్నాడు. సన్యాసి అన్నాడు అందరితో. థ్యాంక్ యూ విప్రకాష్ గారు. అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని మరిన్ని అప్డేట్స్ మీద మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.